వైద్య రంగంలో ఏఐని విరివిగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు తెలిపారు. జాతీయ ఆరోగ్య రంగం కృత్రిమ మేధ వినియోగ విధానం రూపకల్పన సంబంధిత విభాగాల భాగస్వామ్యంపై విజయవాడలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల స్థాయి సదస్సు విజయవంతమైంది. ఏపీతో కలిపి మొత్తం 7 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ఐటీ వినియోగం ఎలా ఉంది, వాటి వల్ల ఫలితాలు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, ఏఐ వినియోగంతో చేకూరే ప్రయోజనాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధను అనుసంధానం చేయబోతున్న తరుణంలో రోగులకు ప్రివెంటివ్ కేర్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఆయా ప్రాంతాల్లో రోగాల తీవ్రతను అంచనా వేయడం, వైద్య సేవలు మెరుగుపరచడం సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు. వర్క్షాప్ మన దేశంలో సౌత్ ఇండియాకి సంబంధించిన రీజనల్ వర్క్షాప్ ఇక్కడ మన విజయవాడలో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి చేస్తున్నాము. సో ఇది ఈరోజు విజయవాడలో ఒక 5 వర్కింగ్ గ్రూప్స్గా విడగొట్టి ఈ 5 వర్కింగ్ గ్రూప్స్లో ఈ ఏఐ యూస్ ఇన్ హెల్త్లో ఏ రకంగా ఉండాలని చెప్పేసి డేటా సంబంధించి, ఎథిక్స్ సంబంధించి, గవర్నెన్స్ సంబంధించి, తర్వాత దాని యొక్క ఇంటగ్రేషన్, ఇంటరాపరబిలిటీ ఇవన్నీ సంబంధించి 5 రకాలుగా ఈ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి మళ్ళీ ప్రతి ఒక్క రీజన్లో నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా అని 5 రీజన్లో ఇది తయారు చేసుకుని ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి గౌరవ ప్రధాని గారు చేతుల్లో ఈ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏఐ గురించి అట్లానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. దాదాపుగా 94% మందికి ఆబా ఐడి కూడా ఇచ్చారు. అట్లానే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి వీటి అన్నిటిని గుర్తించుకొని ఈ ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ ఇవాళ ఇక్కడ ఆంధ్రాలో ఏర్పాటు చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ స్ట్రాటజీ వలన రేపు మనకి కూడా ఇంకా పార్ట్నర్స్తో పనిచేయడానికి వీలు పడుతుంది అని, అండ్ ఇంకా దృఢమైన గట్టిమైన సిస్టమ్స్ ఏర్పాటు చేయడానికి వీలు పడుతుందని భావిస్తాం. ఏఐ అప్లికేషన్స్ని మనం డ్రోన్ టెక్నాలజీలో వాడుతున్నాం. అదేవిధంగా మనం సీకేడీకి సంబంధించి, సివియర్ క్రానిక్ కిడ్నీ డిసీజులకు సంబంధించి మనకు కొన్ని ప్రాంతాల్లో పలాస, అలాగే ఏకొండూరు ఇలాంటి ప్రాంతాల్లో, అనంతపూరు లాంటి ప్రాంతాల్లో సీకేడీ కేసెస్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేసు ఎక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన డివైస్ పెట్టి సీరం క్రియాటిన్ ఒకటే కాకుండా ఈజీఎఫ్ఆర్ రేటు తెలుసుకునే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైజ్ను కూడా మనం వినియోగంలో తీసుకొచ్చి దాని ద్వారా ఏఐ అప్లికేషన్స్ అక్కడ కూడా వినియోగించి ఈజీఎఫ్ఆర్ రేటు ఎవరికైతే సరిగ్గా లేదో వారిని భవిష్యత్తులో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్గా వారు పేషెంట్లుగా, తీవ్రమైన వ్యాధికి గురయ్యే పేషెంట్లుగా మారకముందే మనం ముందే గుర్తించి వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డయాలసిస్ వరకు వెళ్లకుండా మనం కాపాడవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఏఐ అప్లికేషన్స్ని మనం ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో మొట్టమొదటిగా విరివిగా వాడుతున్న మొదటి రాష్ట్రంగా మనం మన ఆంధ్రప్రదేశ్ని చెప్పొచ్చు.